జల్ జంగల్ జమీన్ అంటూ తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు ఆదివాసీలు. తమను అడవుల నుంచి పంపించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం తెలంగాణ వ్యాప్తంగా ప్రదర్శనలకు సిద్ధమవుతున్న గిరిజనుల స్థితిగతులపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. అడవులు, కొండ కోనల్లో నివాసం, అటవీ ఉత్పత్తుల సేకరణ, పోడు వ్యవసాయమే వాళ్లకు ఆధారం. ప్రకృతితో మమేకమై జీవించే ఆదివాసీలు నేడు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నారు. అడవుల నుంచి తమను తరిమేసేందుకు జరుగుతున్న కుట్రలపై భగ్గుమంటున్నారు. దేశంలో మొత్తం 33 తెగలను షెడ్యూల్డ్ ట్రైబ్స్లో చేర్చారు. గోండ్, కోలాం, మన్నెవార్, పరధాన్, ఆంద్, కోయా, కొండరెడ్లు, తోటి, చెంచులు ఈ 9 తెగలే తెలంగాణలో ఉన్నాయి. కానీ 1976 తర్వాత లంబాడాలు వలస వచ్చారు. ఎస్టీలకు దక్కే 6% రిజర్వేషన్ను ఎక్కువగా ఉపయోగించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. పైగా లంబాడాలు మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దీంతో వాళ్లకు విద్యావకాశాలతో పాటు ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయన్నది ఆదివాసీల ఆవేదన. అడవుల్లో నివసిస్తున్న ఆదివాసీలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. కనీసం మౌలిక వసతులతో పాటు విద్య, ఉపాధి అవకాశాలు తమకు దక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోడు వ్యవసాయం చేయకుండా ప్రభుత్వం అడ్డుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఆదివాసీలు. దీంతో తమ హక్కుల్ని కాపాడుకోవడానికి ఉద్యమిస్తున్నారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, జీవో నెంబర్ 317ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా తమ సంస్కృతి, సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. తమ ఆవేదనను తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెబుతున్నారు ఆదివాసీలు.